ఓ సీనన్న మెసేజ్ వచ్చింది, ఎంత పడ్డదే? ఏందే లింగన్న, నీ సంగతేంది? నీకేమన్నా పడ్డాయానే? నీ అవ్వ మా సాయిగాడైతే పైసలు పడ్డాయి కూడా చెప్తలేడు కదా. ఎంకన్నకు పైకం పడ్డట్టున్నది. నీ అవ్వ మస్తు జోరు మీద గుండియాల. ఏంది సావుకారి కాడికి పోతున్నావు? ఏ ఆగు, అడ్డగోలుగా మిత్తి గుంజుతాడు. జర్రాగు, నీ అకౌంట్లకే పైసలు వస్తాయి గాని. ఇగో ఇట్లున్నా ఇప్పుడు ఏ పల్లెలో చూసినా రైతుల ముచ్చట. ఎందుకో తెలుసునా? నేను చెప్పుడు ఎందుకు గాని చూడండి మరి మీరే. రైట్, రైతులు ఎగిరి గంతేసేటి వార్త. అవు రైతు భరోసా నిధులు విడుదల చేసిండు సీఎం సారు. సిద్దిపేట జిల్లా నర్మెట్టల మీటింగ్ పెట్టి ఆడికెంచి రైతులకు ఇస్తానన్న రైతు భరోసా పైకాన్ని విడుదల చేసిండు అన్నట్టు. తొలుత 70 లక్షల మంది రైతుల అకౌంట్లలో ఎకరానికి 6,000 రూపాయలు పడేటట్టు ఇకమతి చేసిరు గవర్నమెంట్ వాళ్ళు. మీరందరూ అండగా నిలబడండి. ఈ రోజు రైతు భరోసాలో భాగంగా దాదాపుగా 3,600 కోట్ల రూపాయలు మీ ఖాతాలో వేసినాం. మిగతా పైసలు కూడా 45 రోజుల్లో మీ ఖాతాలో పడతాయి. ఇవాళ కొంచెం వెనుక ముందుంది కాబట్టి 45 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేసి రైతును రాజును చేసే బాధ్యత నాది, మా ప్రభుత్వాన్ని. మీరు ఆశీర్వదించండి, అండగా నిలబడండి. అభివృద్ధి పదం వైపు తెలంగాణ రాష్ట్రాన్ని నడిపించుకుందామని తెలియజేస్తూ. అంత మంచిగానే ఉన్నది కానీ ఎన్ని ఎకరాల వరకు వేస్తారంటారా? అంతా ఇంతని ఏం లేదు. ఎన్ని ఎకరాలు పంట వేస్తే అన్ని ఎకరాలకు పైకం పడుతుంది పక్క. కాకుంటే అంతొక్క పాలే కాదు, 3 విడతలలో వేస్తారు. మొదటి విడత పైకం పడ్డాక 20 రోజులలో రెండో విడత, అటంక మళ్ళీ ఇంకో 20 రోజులలో మూడో విడత. అట్లా ఏప్రిల్ నెల ఎల్లుదల కల్లా రాష్ట్రంలో సాగు భూమి ఎంత ఉంటే అంత పైసలు పడుడైతే పక్క అనేది సర్కారు వాళ్ళు అంటున్న మాట. పంట ఎన్ని పంటలు పండించినా ఎంఎస్పీ కొనేటటువంటి ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. అదేవిధంగా మీ కష్టాలు తీర్చేదానికి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఉండి యూరియా కోసం 10 సార్లు కేంద్ర మంత్రిని ప్రధానమంత్రిని కలిసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తాం. సిద్దిపేట జిల్లా నర్మెటల రైతు ఉత్సవాల పేరుతో మీటింగ్ పెట్టి ఆడికెంచి రైతు భరోసా పైకాన్ని విడుదల చేసిండు సీఎం సారు. అంతేకాదు పామాయిల్ ఫ్యాక్టరీని సాల్వ్ చేసిండు కూడా. అటంక అంత తిరిగి చూసిండు సీఎం సారు. ఈ రోజు పామాయిల్ ఫ్యాక్టరీని దాదాపుగా 750 కోట్ల రూపాయలతోని ఈనాడు కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు ప్రారంభించుకున్నాం. తుమ్మల నాగేశ్వరరావు గారు, రఘునందన్ రావు గారు చెప్పినట్టు తెలంగాణ రాష్ట్రంలో పామాయిల్ పంట ఈనాడు 3 లక్షల ఎకరాలకు చేరింది. 3 లక్షల ఎకరాలు కాదు, 10 లక్షల ఎకరాల పామాయిల్ పండించినా కొనడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీకు లాభసాటి వ్యవసాయంగా మారుతుంది. రైతును పంట మార్పిడిలోకి రావాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. తెలంగాణలో ఒడ్లు, పత్తి, మిర్చి, పసుపు, మక్కలే కాకుండా పామాయిల్ కూడా వండియొచ్చు. దాంతో కూడా మస్తు ఫాయిదా ఉంటది అనేది సీఎం సార్ అంటున్న మాట. ఎంత ఫాయిదా ఉంటుందో ఎలక చెప్పేందుకు జిల్లాలకేంచి రైతులను పిలిపించి చెప్తున్నారు కూడా 2-3 వద్దులకేంచి. ఓ రోజు రైతుల ఖాతాలలో పైసలు, ఇంకో రోజు రైతులకు కొత్త పంటల గురించి ఎలక చెప్పుడు. రైతుల మీద గట్టి నజలే వేసినట్టుంది పో గవర్నమెంట్ వాళ్ళు. ఓ దిక్కు ఎగస్పాటోళ్ళ లొల్లులు, ఇంకో దిక్కు సర్కారోళ్ళ ప్లానింగులు. మూసీని నీట్గా చేసే కార్యం 2 అడుగులు ముంగటికి 1 అడుగు వెనక కన్నట్లే అయితాంది. అన్నిటికి మించి తాపకో పార్టీ వాళ్ళు మీటింగులు పెట్టి మూసీ ముచ్చట్లు చెప్తుండ్రు. ఇప్పటికే చెయ్యి పార్టోళ్ల తరఫుకెంచి సీఎం రేవంత్ సారు, కారు పార్టోళ్ల తరఫుకెంచి కేటీఆర్ సారు మీటింగులు పెట్టి తీరు ముచ్చట్లు చెప్పిండ్లు. ఇట్లనే ఇప్పుడు పువ్వు పార్టోళ్ళు ఓ మీటింగ్ పెట్టిండ్రు. మరిగా ఏమన్నారో చూడాలే కదా పాన్రి. డొల్లులు పెట్టినా సరే, పంచాదులు పెట్టినా సరే మూసీని ముచ్చటగా చేసుడే అన్నట్టు అడుగు ముంగటికి ఎత్తాంది సర్కారు. మొన్న 10 లెక్కలలో కూడా గట్టిగానే పెట్టిండ్రు లెక్క. మూసీని గడగనికి 1,500 కోట్లు కేటాయించిండ్రు. అయితే సర్కారు వాళ్ళ రువడి లాగాతారున్నది గాని ఎగస్ పార్టీ వాళ్ళ దిక్కుకేంచి బాణాలు కూడా గట్టిగానే పడుతున్నాయి. తాపకోళ్ళు మీటింగ్ పెట్టి ఎట్లా ఏం కథ అని సూటి పెడుతుండ్రు. ఇప్పటికే సీఎం రేవంత్ సార్ ప్రజెంటేషన్ ఇచ్చినాక కారు పార్టీ వాళ్ళు ప్రజెంటేషన్ పెట్టిండ్రు. ఇక ఇప్పుడు పువ్వు పార్టీ వాళ్ళు కూడా ఓ మీటింగ్ పెట్టిండ్రు. తెలంగాణ పువ్వు పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు సార్ ఏమన్నాడంటే 55 కిలోమీటర్లు కాదు, మొత్తం మూసీ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఈరోజు ఎండింగ్ పాయింట్ వరకు, ఈరోజు కృష్ణా నదిలో కలిసే వరకు, మూసీ డ్యామ్ వరకు ఈ యొక్క ప్రక్షాళన జరగాల్సింది అని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. కాదన్నట్టు మూసీ నది తలకాయ కాడ నుంచి తోకదాకా మొత్తం ఇంచు అడగాలి అన్నట్టు మాట్లాడిండు సారు. అంతేకాదు కంపుగా అడుగుతాం, మూసీని ఇంపుగా చేస్తామంటే మాదేం పోయింది, మంచిగా సపోర్ట్ చేస్తాం, కానీ పేదోళ్ళ ఇండ్లు మాత్రం కూల్చొద్దు అన్నట్టు మాట్లాడుతున్నారు కాషాయం లీడర్లు. భారతీయ జనతా పార్టీ మూసీ యొక్క సుందరీకరణకైతే ఏంది, ప్రక్షాళనకైతే ఏంది వ్యతిరేకం కాదు. కానీ గాంధీ సరోవర్ ప్రాజెక్టు మీద
7,000 కోట్ల పైగా మీరు ఖర్చు పెట్టి ప్రజాధనాన్ని, అది కూడా అప్పు తీసుకువచ్చి బ్యాంకుల దగ్గర అక్కడ ఉన్నటువంటి బీద వాళ్ళ ఇల్లు, మధ్యవర్తి తరగతి ఇల్లు కూలగొట్టడానికి వీలు లేదు. ఇట్లా మూసీని అడుగుడు మీద పువ్వు పార్టీ వాళ్ళ ముచ్చట్లు కూడా జోరుగానే నడిచినాయి. అయితే కర్ర ఇరుగొద్దు పాము సావద్దు అన్నట్టు పబ్లిక్ ఇండ్లు ఊలొద్దు, మూసి నీట్గా కావాలి అంటుండ్రు. గట్లెట్లయితుంది, అంతో ఇంతో నష్టం అవుతుంది అంటుండ్రు సర్కారు వాళ్ళు. లాస్ అయిన వాళ్ళని అన్ని తీరులు ఆదుకుంటాం, ఇల్లు కట్టిస్తాం అన్నట్టు చెప్తుండ్రు. ఈరోజు మూసీలో పేదల మీద మీ ముసలి కన్నీరును ప్రజలు అర్థం చేసుకుంటలేరని మీరు అనుకుంటున్నారా? రాజకీయాల కోసం మాట్లాడాలి, ప్రజల మేలు కోసం మాట్లాడాలి, కానీ ఏమీ జరగొద్దు, అడ్డుకోవాలి, వీళ్ళు ఏమి చెయ్యొద్దు, వీళ్ళనేమి చెయ్యనియొద్దు అంటే ఇది ప్రజల పట్ల పగతో వ్యవహరించినట్టే. ప్రతిపక్షం బాధ్యత అది కాదు. ప్రతిపక్షం బాధ్యత ప్రభుత్వానికి సూచన చేయాలి, ప్రభుత్వంతో ప్రశ్నించాలి, అవసరమైతే ప్రభుత్వంతో కొట్లాడి పేదలకు ఏ విధంగా మేలు చేయాలనో ప్రయత్నం చేయాలి తప్ప మేము అడ్డుకుంటాం, మేము అడ్డం పండుకుంటాం, నేను నిన్ను ముందుకే పోనీ అని అంటే ఎట్లా? మీరు ఒక్కసారి చెప్పండి. పోనీ అని అంటే మీ సోదరుడు ఊరుకుంటాడా? మీకు తెలియదా? గిట్లా మూసీని మంచిగా చేసుడు మీద 3 పార్టీల లీడర్లు ఎవల ముచ్చట్లు వాళ్ళు చెప్తుండ్రు. మరిగా పోత ఎట్టెట్టయితుందో చూడాలి. పాత చుట్టం కంటే కొత్త చుట్టానికే ఇలువ ఎక్కువ అంటుంటారు. ఏంటికంటే కొత్త చుట్టాన్ని కనిపించిన వాళ్ళంతా వలకరిస్తుంటారు, మావోడే అని చెప్పుకుంటారు. కానీ అసలు ముచ్చటేంటిదంటే కొత్త చుట్టమైనా కొత్త కుండైనా కొద్ది రోజుల మురిపమే. ఆటని కాలిగి కూకున్నా ఎవ్వరు పట్టించుకోరు. ఇక ఇప్పుడు గీ ముచ్చటేంటికి చెప్తున్నా అంటే పార్టీలు మాడే లీడర్ల పరిస్థితి కూడా అచ్చం కొత్త చుట్టాల తీరుగానే ఉంటది. ఇగో అచ్చం గిట్లనే రాష్ట్రం అంతా ఓ తీరు రాజకీయం నడిస్తే జగిత్యాలలో ఒక రాజకీయం నడుస్తుంటది. ఎమ్మెల్యే సాబు ఎప్పుడైతే జై పార్టీ వాళ్ళ చేతిలో జై వేసిండో ఇక అప్పటి సంది కథ అవుతుంది. సంజయ్ కుమార్ సార్కు జీవన్ రెడ్డి సార్కు నడమ లొల్లి ముదిరి ఆఖరికి మొన్న మున్సిపాలిటీ ఎలక్షన్లు అప్పుడు పాకనబడ్డది. అట్టిట్లా పెద్ద మనిషి పార్టీ మారే కాడికి పోయింది పంచాది. ఇప్పటికే ఉన్న పార్టీలనే ఉండు, పార్టీ మారొద్దని మంత్రులు పోయి బుజ్జగిచ్చి వచ్చిండ్రు. అయినా సుత వ్యవహారం కొలికి రాలేదు. ఎవరు ఎన్ని చెప్పినా పార్టీ మారుడే కాండువా మార్చుడే అన్నట్టు పట్టు మీద ఉన్నాడట జీవన్ రెడ్డి సారు. 25వ తారీఖున కాంగ్రెస్ పార్టీకి రాజీనామా పెట్టుడే అన్నట్టు కుండ బద్దలు పెట్టిండు. అంటే రాజీనామా చేయాలటమే ఏకైక మార్గం. ఎందుకంటే నా సమస్యకు పరిష్కారం లేనప్పుడు ఏదైతుందో కొనసాగడం లోపల తెరువులు దీని మీనింగ్ ఇది. నేను ఇప్పుడు శ్రీధర్ బాబు గారు అంటే వాస్తవం నాపై అభిమానంతో గత 3 దశాబ్దాలతో ఆయనతో కలిగి ఉన్న అనుబంధం దృష్ట్యా కొంత సమయం పాటించడం కానీ లేక ఓర్పు వహించడానికి టు సీ ఫర్ సమ్ మోర్ టైమ్ అట్లీస్ట్ ఈ విధంగా అనగానే బై దీని కొంత సమయం గడిపినంత మాత్రం ఒరిగే సమస్య పరిష్కారం వచ్చేది లేదు. సమస్య పరిష్కారం అనేది మీ దగ్గర లేదు, నా దగ్గర లేదు కాదన్నట్టు. ఏ పార్టీలో చెరికయ్యేది చెప్పలేదు కానీ చెయ్యి పార్టీకి ఇడుపు కాగితం ఇచ్చడం మాత్రం పక్కా అని చెప్పేసిండు. ఇక అది అట్లుంటే శనివారం నాడు అటు మంత్రులు వచ్చి కలిసిపోయినరో లేదో వెంటనే పోయి కారు పార్టీ వాళ్ళతో కలిసి రంజాన్ ప్రార్థనలకు పోయిండు జీవన్ రెడ్డి సారు. అంత చూస్తుంటే ఆ మాట ముచ్చట్లన్నీ ఒడిచినట్టే ఉన్నాయి అనుకుంటారు అందరూ. ఇక కారు పార్టీ వాళ్ళు కూడా జీవన్ రెడ్డి సార్ అంటే కొత్త చుట్టం లెక్కనే బాలే బాయిరం చూపిస్తాండ్రు. ఇక కోరుట్ల కారు పార్టీ ఎమ్మెల్యేనైతే ఓ అడుగు ముంగటికేసి మా పెదవాన్సులు గిడ చెప్తే పోయి జీవన్ రెడ్డి సార్ను భుజాల మీద ఎత్తుకొని వచ్చి పార్టీలో చెరికి చేపిస్తా అన్నట్టు మాట్లాడిండు. సారు ముచ్చట్లు చూస్తేనైతే కొత్త చుట్టాన్ని గేటు దాకా పోయి అరుచుకున్నట్టే ఉన్నది అనుకుంటారట ఇప్పుడు చాలా మంది. ఇక జీవన్ రెడ్డి సారును పార్టీలో షరీకు చేసుకునేందుకు పువ్వు పార్టీ వాళ్ళు కూడా గట్టిగానే పిలిచిండ్రు. ఎంపీ అరవింద్ సారు పెద్ద మనిషి రావాలి, పెద్దరికం చేయాలి అన్నట్టు ఆహ్వానించిండు గా నడమ. కానీ మళ్ళీ ఏమైందో సప్పుడైతే లేదు. అయితే కోపు దూస్తుంటేనైతే సారు కారు పార్టీలోకి పోయేటట్టుగా అనిపిస్తాందట. మరి ఇక 25వ తారీఖు నాడు తెలుస్తుంది అసలు ముచ్చట. సాఫ్ సఫాయి కార్మికులు పడేటి కష్టం ఎట్లుంటదో ఎరికేనా? అయినా చూసుకుంటా పోయేటి మనకేం తెలుస్తుంది బాధ? శేషటోళ్లకు తెలుస్తుంది. ముక్కులు వరిగే మురికిలకు దిగుతారు, అంతా సాఫ్ చేస్తారు, చెత్త చెదారాన్ని ఎత్తిపోస్తారు. అంత వేసి ఇంటికి పోయినాక ఇంత తిందామన్నా అదే యాదికొస్తుంది. ఆ మురికి కళ్ళ ముంగట్నే గానొస్తుంది. అప్పుడు తినాలన్నా తినబుద్ధి కాదు. వాళ్ళు వడేటి బాధ మనకు తెలుస్తుందా? మనం కూడా వాళ్ళ లెక్కన ఒక పూట వాళ్ళు ఏసేటి పని చేస్తే తెలుస్తుంది. ఇక ఇప్పుడు గీ ముచ్చట ఎందుకంటే
మూతికి మాస్క్ పెట్టింది, చేతులకు తొడుగులేసింది, పాలందుకొని మురికి కాలువ సాగు చేసింది మంత్రి సీతక్క. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతోని తెలంగాణ గవర్నమెంట్ ఓ కార్యం ముంగటేసుకురు కదా. అగోగా కార్యం మీద ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పసరాకు పోయింది మంత్రి మేడం ఇయాల. గట్ల పోయిన కాడ పాలందుకొని మురికి కాలువలు సాగు చేసింది, పొలకందుకొని రోడ్లు ఊకింది, చెత్త చెదారాన్ని ఎత్తిపోసింది. గిట్లా 99 రోజుల ప్రణాళిక ప్రజాపాలనలో ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శానిటేషన్ వర్క్ కూడా మొదలు పెట్టడం జరిగింది. పక్క పోయింటే అక్కడి జిల్లా కలెక్టర్ సార్ చూస్తున్నాడు. సార్ కూడా అంతే మేడంతో కలిపి చెత్తెత్తిపోసిండు. గిట్లా చెత్తెత్తిపోసేటి కార్యం ఒడిచినాక సాఫ్ సఫాయి కార్మికులకు సన్మానం చేసేటి కార్యం ఒక్కొక్కరిని పిలిచి చెల్లబట్టలు కప్పి సన్మానం చేసింది మంత్రి మేడం. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతో 99 రోజుల కార్యం ముంగటేసుకుంటే తెలంగాణ అంతటా మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, సర్కార్ ఆఫీసర్లు ఊళ్ళ బాట పట్టిర్రు. అట్లా పోయిన కాడల్లా యాదవ్ ఓటి పని అరుచుకుంటారు కూడా. అట్టనే ఇయ్యాల గీడ మంత్రి సీతక్క కూడా. ఒక్కొక్కరికి ఒక్కొక్క రికార్డు ఉంటది. మన తాన మాజీ సీఎం కేసీఆర్ సారుకు తెలంగాణ తొలి సీఎం, 10 ఏండ్లు వరుసగా సీఎం అని పేరుంది. ఆంధ్ర సీఎం బాబు సారు కూడా అంతే, 14-15 ఏండ్లు సీఎంగా చేసిండని రికార్డు ఉంది. ఇంకా కూడా సీఎం సీట్లనే ఉండు. అంతకన్నా ముందు మాజీ సీఎంలు, మాజీ మంత్రులు, ప్రధానులు ఇక ఇట్లా ఎవరికుండే రికార్డు అల్లకుంది. అగో అట్లనే ఇప్పుడున్న ప్రధానమంత్రి మోదీ సారు కూడా కొత్త రికార్డు కొట్టిండు. ఇంతకదేంటిదంటే రైట్, పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా అన్నట్టు దేశ ప్రధానులందు ప్రధాని మోదీ వేరయ్యా అని చెప్పుకుంటారేమో పో. ఇక ఇప్పటి సంది మన ప్రధాని మోదీ సారు మళ్ళీ కొత్త రికార్డు కొట్టిండు. ఏందంటారా, దేశంలో ఎవ్వరు లేనన్ని రోజులు పదవిలుంది సారేనాట. మొత్తం 8931 రోజులున్నాడు సారు పెద్ద పదవిలా. ఇంత మునుపుకి రికార్డు సిక్కిం మాజీ సీఎం పవన్ చామ్లింగ్ పేరు మీద ఉండే, అది కూడా 8930 రోజులు. ఇప్పుడు దాన్ని మోదీ సార్లు దాటేసిండు అన్నట్టు. మరి గుజరాత్ సీఎం గా 12 ఏండ్ల మీద 227 రోజులుంటే దేశ ప్రధాని సీట్లకెక్కి ఇయాల్టికి అంటే ఐతారానికి 11 ఏండ్ల మీద 299 రోజులు. గట్లా అన్ని కలిపి 8931 రోజులు ప్రభుత్వాన్ని నడిపించేటి పెబ్బగుండన్నట్టు. ఇదే కాదుల్లో వరుసగా ప్రధాని పదవిలు ఉన్నోళ్ళ దాంట్లో కూడా సార్కో రికార్డు ఉంది. బిరేకులు లేకుండా వరుసగా ప్రధాని పదవిలు ఉన్న రెండో లీడర్ సారే. ఆయనకైతే ముందు దేశానికి మొదటి ప్రధానిగా ఉన్న చాచా నెహ్రూ సార్ ఉన్నాడు. వరుసగా 6130 రోజులు ప్రధానిగా ఉన్నాడు సారు. అడ్డంక ఇందిరాగాంధీ మేడం ఉండే 4077 రోజులున్నది ప్రధాని పదవిలా. అట్లా ఇప్పుడు మోదీ సారు ఆమెను దాటేసి కూడా చాలా రోజులే అయింది. అంటే ఇప్పుడు బిలేకులు లేకుండా ప్రధాని సీట్లున్న రెండో ప్రధాని సారే అన్నట్టు. ఇక మొత్తంగా చూస్తే 16 సంవత్సరాల మీద 286 రోజులు నెహ్రూ సారు ప్రధానిగా ఉంటే ఇందిరాగాంధీ మేడం 15 సంవత్సరాల మీద 303 రోజులు ప్రధానిగా ఉన్నారు. వాళ్ళెనక ఇప్పుడు మోదీ సార్ అన్నట్టు. మళ్ళా పార్లమెంట్ ఓట్లు వచ్చిన దానికి పదవిలున్న ఇందిరామను దాటేసాడేమో కానీ నెహ్రూనైతే దాటలేడు. కాంగ్రెస్ లీడర్ కాకుండా ఏరే పార్టీ లీడర్ ఇన్నేళ్లు పదవిలుండు కూడా గ్రేటే. మరి రికార్డులు క్రియేట్ చేయాలన్నా మా సారే, రికార్డులు తిరిగి రాయాలన్నా మా సారే అనుకుంటా సోషల్ మీడియాలో ఒక పోస్టులు కాదు, ఒక సంబరం కాదు బీజేపీ లీడర్లది, సార్ అభిమానులది. ఒకప్పుడు అంత సోయి లేక సైబర్ మోసాలల్లా చిక్కుండొచ్చు గాని నిన్నయాల జనాలు సుత మస్తు తెలియకొచ్చిండ్రు. నెరి పలక ఫోన్లు వచ్చినాక ఏ లింకు ఒత్తాలే ఏ లింకు ఒత్తద్దనే ముచ్చట్లయితే బగ్గా నేర్చుకున్నారు. అయితే ఎంత తెలివి కల్లోడైనా ఎన్నో తాన బోర్ల పడుతుంటాడు. ఏపీలా ఓ ఎమ్మెల్యే సాబు సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిండు. మరి గా ఎమ్మెల్యే ఎవలు, సైబర్ నేరగాళ్లు గా సారినెట్ల మోసం చేసిండ్రో తెలవాలంటే ఇక ఈ ముచ్చట చూడాలి. అయ్యో, పోలవరం ఎమ్మెల్యే సిర్రి బాలరాజు అన్నకు సైబర్ నేరగాలు ఎంత పెద్ద సిల్లేసిరో చూడురమ్మా. అన్న ఫోన్కు ఎవరో దొంగవాడు వేగాలు ఓ లింకు పంపిరాట. సార్ మీరు ట్రాఫిక్ చలాన్ కట్టేది ఉంది సార్, అది ఎమ్మడే కట్టుకోరి అని లింక్ పంపితే పాపం దాన్ని వెనక ముందు చూడకుండా వచ్చినాడ ఎమ్మెల్యే. అంతే, జర్ర సేపట్ల సార్ ఖాతాలకించి 12 లక్షల రూపాయలు ఉసిపాటాక అయినాయి. సీన్ కట్ చేస్తే 12 లక్షల రూపాయలు డ్రా అయినట్టు మెసేజ్ కూడా వచ్చిందట. దీంతో లింక్ వచ్చి మోసపోయినా అని సోయికొచ్చిన ఎమ్మెల్యే ముచ్చట మూడో చెవులో పడకుండా పోయి జీలుగు మిల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చిండు. ఇక కేసు కట్టిన పోలీసులు లింకు ఏ తహసీల్గాడు పంపిండు, ఏ నెంబర్కి ఎంచి పంపిండు అనే ముచ్చట్లు అన్ని అరుచుకుంటారు. చూడు రే ఎమ్మెల్యేలను ఎట్లా బోల్తా కొట్టించుర్రో. ఇక ఈ ముచ్చట ఇట్లుంటే ఇటు హైదరాబాద్ పట్టణంలో ఇంకో పెద్ద మోసం అయింది. ఓ డీజీపీ మనవరాలు 18 కంపెనీలకు డైరెక్టర్ అట. అయితే ఆమె ఫోటోతోని ఓ ఫేక్ వాట్సాప్ పుట్టించిన సైబర్ నేరగాళ్ళు వాళ్ళ పైసలు ముచ్చట చూసి అకౌంటెంట్కు 1,20,00,000 రూపాయలు అర్జెంటుగా పంపు అని మెసేజ్ పెట్టినట. ఇక ఆ మెసేజ్ చూసిన సదరు అకౌంటెంట్ నిజమే మేడమే పంపమంటుంది కావచ్చు అనుకుని దన్నుమని ఒకటే పాలి 1,20,00,000 రూపాయలు పంపిండు.
అయితే వెంటనే మోసం బయట వల్లే అడిగినన్ని పైసలు వెంటనే పంపిరు కాబట్టి మళ్ళీ 10 లాగుదామని 4 రోజుల తర్వాత మళ్ళీ అదే మెసేజ్ పెట్టిరట. అగో అప్పుడు సోయికొచ్చిన అకౌంటెంట్ మేడం ఇది మీరేనా అని అడుగుతూనే అప్పుడు బయటపడ్డది అసలు సంగతి. దీంతో పోయా మోసం అని సోయికొచ్చిన మేడం గారు సీదా పోయి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు ఇచ్చిందట. చూడ్రే అడ్డమైన లింకులు వస్తే ఎంత మోసమైందో. అందుకే ఫోన్లకు వచ్చే అడ్డమైన మెసేజ్లు లింకులు ఒత్తకూరి సుమా మీ కథ సుత గిట్లనే అవుతుంది. తస్మాత్ జాగ్రత్త. మరి ఇరాను, ఇజ్రాయిలు, అమెరికా దేశాల నడుమైతున్న యుద్ధం చేయంగా మన కాడ గ్యాస్ బండలు దొరకని పరిస్థితి దాపురించింది. పెట్రోలు, డీజిలు, ఉప్పు పప్పుల ధరలు సుత పిఠానపిరమైనయి. ఇక గిట్ల జనాలకు అక్కరొచ్చే నిత్యావసర వస్తువుల ధరలు ఉన్నట్టుండి పైకెగవాకినాయి. అసొంటి యాళ్ళ బయట నుంచి మన కాడికొచ్చే బంగారం, ఎండి ధరలు ఇంకెంత పిరమైతాయో అని అనుకున్నాం. కానీ వాటి ముచ్చట అందుకుల్టా ఉన్నది. అంతే మరి మీరు కొట్టుకొని ఏడన పోండ్రి. మా పోకడమేం పోతాం అన్నట్లే ఉంది బంగారం, వెండి ధరల ముచ్చట. గత 4 వద్దుల సంధి పెరుగుడు అనేదే లేకుండా నేల సూపులు చూస్తున్న సొమ్ముల రేట్లు బంగారం ప్రియులను తెగ ఊరిస్తున్నాయి. అన్నట్లు ఈ 4 రోజులలో బంగారం తులం మీద 12,000 తగ్గితే వెండి కిలో మీద 30,000 దిగొచ్చింది. ఇక తగ్గింపు చేయంగా సొమ్ముల ధరలు ఒక్క పాలు చూస్తే సొక్కమైన బంగారం తులానికి 1,45,000 చిల్లర వలుకుతుంటే సొమ్ములు చేపించుకునే 22 క్యారెట్ల బంగారం తులానికి 1,33,000 చిల్లర ఉంది. అటు వెండి కిలోకు 2,50,000 దిగి బంగారం తొవ్వలే చిన్నగా మెల్లగా తగ్గుకుంటూ వస్తుంది. మొత్తానికి 2-3 నెలల సంధి అంతుపంతు లేకుండా పెరిగిపోయిన సొమ్ములు దాదాపుగా జనాలకు అందుబాటులోకి వచ్చినట్లే. మరిగా ఇప్పటికన్నా పావులో బేడో కొనేది ఉంటే దబ్బున పైసలు చదువుకోర్రి. ఆయనతో ఉన్నట్లుండి మళ్ళీ పెరిగానంటే మళ్ళీ మున్పటి కథనే అవుతుంది అని సలహాలు ఇస్తూ బంగారం ముచ్చట్లు బగ్గా తెలిసిన మేధావులు. ఏదేమైనా 4 వద్దులలో గింత తగ్గిందంటే ఇదేం చిన్న ముచ్చట ఏం కాదు. అందుకే బంగారం, వెండి రేటు తగ్గినాయి అని ఎరక కాగానే దుకాణాల కాడ మస్తు రద్దీ మోపైంది. కొందరైతే అక్కిర లేకుండా సుతా షాపింగ్ చేసిరు. కొనియాడ వాడేస్తే మన టైం వస్తానంటే ఎగబడి కొన్నారు. 2 తెలుగు రాష్ట్రాలలో ఇప్పటికే పెళ్లిళ్ళు, పేరెంటాలకి బొచ్చాడవుతున్నాయి. మరి అధిక అవసరం ఉన్న ప్రజలారా మీరు సుతా బంగారంతో ఏమైనా పనితో దబ్బున ఒడిపించుకోరి. ఈ మోకపోతే మళ్ళా రాదు సుమా. చెప్పే కాడు చెప్పినా మీ ఇష్టం ఇక.